మెమరీ ఏం వచ్చేసి వీ హ్యావ్ టు జనరేట్ 20-bit అడ్రస్ ఫ్రమ్ ది సెగ్మెంట్ రిజిస్టర్స్ అండ్ some offset storing registers like IP, SP, BP, SI and DI. సో మనం సెగ్మెంటేషన్ గురించి చూసాం లాస్ట్ వీడియోలో. లైక్ టోటల్ 1 MB స్పేస్ని ఈ లైట్ ఎల్లో కలర్లో ఉంది స్టార్టింగ్ అండ్ రెడ్ ఏమో టాప్. సో ఇలా 4 పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనం టోటల్ మెమరీని మనం 4 సెగ్మెంటేషన్ లాగా చేసాము అండ్ ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ 64 kilobits. సో 61 kilobits కాబట్టి ఈచ్ సెగ్మెంట్ 64 kilobit కాబట్టి స్టార్టింగ్ అడ్రస్ వచ్చేసి 0000H ఉంటుంది అండ్ టాప్ అడ్రస్ వచ్చేసి అంటే పైన అడ్రస్ వచ్చేసి అంటే లాస్ట్ అడ్రస్ వచ్చేసి వి గెట్ ఇట్ యాజ్ FFFFH. సో ఇది కామన్ టు ఆల్. మీరు ఇక్కడ చూడండి, మీకు గ్రీన్ లైన్తో కాకుండా బ్లూ లైన్తో మెన్షన్ చేసింది చూడండి. ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ అండ్ టాప్ అడ్రస్, స్టార్టింగ్ టాప్ అండ్ ఇది కూడా. సో ఇలా స్టార్టింగ్ అండ్ టాప్ ఈక్వల్ ఉన్నాయి ఎందుకంటే ఈచ్ వన్ 64 kilobits కాబట్టి. బట్ వీ నో దాట్ ద టోటల్ స్పేస్ ఈస్ 1048 కిలో లొకేషన్స్. టోటల్గా వచ్చేసి 1048 కిలో లొకేషన్స్. బట్ మనం యూజ్ చేసింది మాత్రం ఓన్లీ 64 kilobytes. 4 into 64 kilobytes అనుకోండి. ఇంకా ఈచ్ లొకేషన్ ఈక్వల్ టు 1 byte కాబట్టి ఈచ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 byte. అంటే ఇప్పుడు మన మొత్తం మెమరీలో ఒక మెమరీ అడ్రస్ రిప్రజెంట్ చేసేది ఇట్ ఈస్ 8-bit లొకేషన్. ఆ లొకేషన్లో ఆ పర్టికులర్ అడ్రస్ పాయింట్అవుట్ చేసే లొకేషన్లో వీ క్యాన్ స్టోర్ 8-bit నంబర్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 byte. సో 4 into 64 kilobytes దట్ ఈజ్ ఈక్వల్ టు 256 kilobytes. బట్ మనకు మొత్తం ఉంది ఎంత 1048 kilobytes. యూజ్ చేసింది ఎంత, ఐ మీన్ సెగ్మెంటేషన్ యూజ్ చేసింది ఎంత 256 kilobytes. సో 1048 minus 256 kilobytes that equal to memory 768 kilobytes వస్తుంది. సో దిస్ ఈస్ నాట్ సెగ్మెంటెడ్. సో దిస్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పసెస్. సో మనం ఓన్గా మన సెగ్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వీ క్యాన్ యూస్ ఇట్ ఇన్ అవర్ కోడింగ్. సో ఎప్పుడైనా మన ఆఫ్సెట్ అడ్రస్ అనేది మనమే మెన్షన్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ మన మైక్రోప్రాసెసర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కోడింగ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ బిఫోర్ రైటింగ్ అవర్ డేటా వి విల్ మెన్షన్ ది ఆఫ్సెట్ అడ్రస్ ఆఫ్ ఎ పర్టికులర్ సెగ్మెంట్ ఫ్రమ్ విచ్ అవర్ కోడ్ ఈస్ స్టార్టింగ్. అంటే మన కోడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయని మనం ఆఫ్సెట్ అడ్రస్ ముందే మెన్షన్ చేస్తాం కోడింగ్లో. సో ఇప్పుడు మనకు ఆఫ్సెట్ అడ్రస్ అవైలబుల్గా ఉంది ఎందుకంటే ఇది మనం ఇచ్చింది కాబట్టి. అండ్ ఆల్రెడీ మన ఎక్స్ట్రా స్టాక్ డాటా సెగ్మెంట్ అండ్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్లో అంటే ఇందులో ఎక్స్ట్రా సెగ్మెంట్ సిఎస్, ఎస్ఎస్, డిఎస్ ఇందులో ఏముంటుందంటే బేస్ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లారిటీగా నేను చెప్తాను. ఫస్ట్ ఈఎస్, సిఎస్, ఎస్ఎస్, డిఎస్లో ఏముంటుందంటే ఆల్ సెగ్మెంట్ రిజిస్టర్ అడ్రసెస్ ఉంటాయి. ఆల్ సెగ్మెంట్ రిజిస్టర్ అడ్రసెస్. ఏ అడ్రస్? బేస్ అడ్రస్ అంటే బాటమ్ అడ్రస్ అనేది ఉంటుంది, బాటమ్ అడ్రస్ ఉంటుంది. అండ్ మిగతా పాయింటర్స్ ఈ ఐపీ, ఎస్పీ, బీపీ, ఎస్ఐ, డిఐ అంటే ఇన్స్ట్రక్టర్ పాయింటర్, స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్, సోర్స్ ఇండెక్స్ అండ్ డెస్టినేషన్ ఇండెక్స్లో ఆఫ్సెట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆఫ్సెట్ అడ్రస్ ఉంటుంది. సో ఆల్ రైట్, మిమ్మల్ని ఇంకా నేను వెయిట్ చేయించాను, నేను చెప్పేస్తాను లైక్ ఈ బేస్ అడ్రస్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఐ మీన్ సెగ్మెంట్ రిజిస్టర్ అడ్రస్, బేస్ అడ్రస్ అంటే ఏంటి, ఆఫ్సెట్ అడ్రస్ అంటే ఏంటి చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డాటా సెగ్మెంట్ని కన్సిడర్ చేద్దాం.
డాటా సెగ్మెంట్. సో డాటా సెగ్మెంట్ అడ్రస్ వచ్చేసి ఏంటంటే 3000H. సో ఇది డాటా సెగ్మెంట్ రిజిస్టర్. బట్ మీకు ఒక డౌట్ రావాలి, ఇవి ES, CS, SS, DS అనేవి ఒక 16 బిట్ రిజిస్టర్స్, బట్ ఇది వచ్చేసేమో 20 బిట్. చూడండి, ఎందుకంటే 1 2 3 4 5 into 4 bits in binary that equal to 20. బట్ ఈ 20 బిట్ అడ్రస్ లైక్ ఈ 16 బిట్లో ఎలా స్టోర్ అవుతుందో మీకు డౌట్ రావాలి యాక్చువల్గా. సో ఇందులో స్టోర్ అయ్యేది బేస్ అడ్రస్, అంటే ఓన్లీ ఫస్ట్ 4 బిట్సే స్టోర్ అవుతాయి, ఇవే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డాటా సెగ్మెంట్ రిజిస్టర్లో ఏముంటుంది చూద్దాం. ఇక్కడ డాటా సెగ్మెంట్ రిజిస్టర్లో వీ విల్ హ్యావ్ బేస్ అడ్రస్ ఫస్ట్ 4 పాయింట్స్ 1 2 3 4 3000 అనేది ఉంటుంది. ఆల్రైట్, ఫర్ సపోజ్ ఇప్పుడు ఆఫ్సెట్ అడ్రస్ అంటే ఏంటో మీకు ఇది బేస్ అడ్రస్ అంటే డాటా సెగ్మెంట్ రిజిస్టర్స్లో ఏ అడ్రస్ స్టోర్ అవుతుందో మీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ ఆఫ్సెట్ అడ్రస్ అంటే ఏంటంటే ఈ డాటా సెగ్మెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సంథింగ్ లైక్ 0000H దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ డాటా సెగ్మెంట్లో ఒక పర్టికులర్ లొకేషన్ అంటే 000H నుండి FFH మధ్యలో ఇది డాటా సెగ్మెంట్ డాటా సెగ్మెంట్ పార్టీషన్ తర్వాత సంథింగ్ ఈ టాప్ టు బాటమ్ మధ్యలో ఏదో ఒక అడ్రస్ ఉంది లైక్ 23ABH అనేది. సో ఈ 23AB అనేది ఆఫ్సెట్ అడ్రస్, ఇదేంటంటే ఆఫ్సెట్ అడ్రస్. సో 23AB అనేది ఆఫ్సెట్ అడ్రస్. సో బేస్ అడ్రస్ అంటే ఈ పర్టికులర్ డాటా సెగ్మెంట్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ యొక్క ఓన్లీ 4 బిట్స్, అంటే 4 హెక్సాడెసిమల్ బిట్స్. వేరాస్ ఆఫ్సెట్ అడ్రస్ అంటే ఇక్కడ నుండి అంటే 000H నుండి FFH మధ్యలో మన డాటా మనకు కావాల్సిన అడ్రస్ ఎక్కడుందో అది పాయింట్అవుట్ చేసేది ఆఫ్సెట్ అడ్రస్. సో మనకి ఇప్పుడు ఫిజికల్ అడ్రస్ రావాలంటే ఏం చేద్దాం చూద్దాం ఇప్పుడు. సో లెటస్ అజ్యూమ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ డాటా సెగ్మెంట్ బేస్ అడ్రస్ ఎంత, డాటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఇది ఎక్కడ డాటా సెగ్మెంట్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత 3000H. అండ్ ఒక ఆఫ్సెట్ అడ్రస్ తీసుకుందాం మనమే. ఆఫ్సెట్ ఎంత అంటే ఆఫ్సెట్ మస్ట్ బి ఆఫ్ 4 బిట్స్, లెట్ ఇట్ బి 0020H అనుకోండి. సో ఈ 0020H అనేది ఈ రేంజ్లోనే ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఫిజికల్ అడ్రస్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఈ డాటా సెగ్మెంట్ రిజిస్టర్ని లెఫ్ట్ షిఫ్ట్ చేయండి 1 డిజిట్. అప్పుడు ఏమవుతుంది 3000H అవుతుంది. సో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏం లేదు, లైక్ ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇంకొక బిట్ యాడ్ చేసుకొని అటు సైడ్ ఏం లేదు కాబట్టి వీ విల్ యాడ్ 0. ఆఫ్సెట్ అడ్రస్ దీనికి యాడ్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది 0020H. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 02030H. సో ఇది వచ్చేసి ఫిజికల్ అడ్రస్. సో ఫిజికల్ అడ్రస్ అంటే మనకి ఏది రిప్రజెంట్ చేస్తుందంటే ఈ మొత్తంలో అంటే 00000H నుండి FFFFH వరకు ఎక్కడ ఉంది మనకు కావాల్సిన అడ్రస్, మనకు కావాల్సిన కంటెంట్ యొక్క అడ్రస్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి మీరు 1 2 3 4 5 ఇది 5 ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ అ 20 బిట్ అడ్రస్. సో ఇలా మన ఫిజికల్ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ఇంకొకసారి గ్లాసరీగా చెప్తాను. ఫిజికల్ అడ్రస్ అంటే మనకు కావాల్సిన ఒరిజినల్ అడ్రస్ ఇన్ ఆల్ ది 1 MB స్పేస్. ఆఫ్సెట్ అడ్రస్ అంటే ఈ పర్టికులర్ డేటా సెగ్మెంట్లో అంటే ఈ 4 zeros to 4HF మధ్యలో అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు దిస్ డేటా సెగ్మెంట్ పైన ఎక్కడుందో చెప్పేది ఆఫ్సెట్ అడ్రస్. డాటా సెగ్మెంట్ రిజిస్టర్ అంటే
ఇక్కడ బేస్ అడ్రస్ ఆఫ్ ఈచ్ సెగ్మెంట్ యొక్క 4 డిజిట్స్ తీసుకుంటే 4 హెక్సాడెసిమల్ డిజిట్స్ తీసుకుంటే అది వచ్చేసి బేస్ అడ్రస్. సో ఈ వేలో మనం ఫిజికల్ అడ్రస్ అనేది ఫైండ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్లో ఏం డాటా ఉంటుందంటే ఈ ఫస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి 7000H. నెక్స్ట్ స్టాక్ సెగ్మెంట్లో ఈ ఫస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి. డాటా సెగ్మెంట్లో ఈ ఫస్ట్ 4 ఉంటాయి 3000. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్లో ఈ ఫస్ట్ 4 ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ 4 సెగ్మెంట్ ఉన్నాయి, ఈ 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏంటి, బేస్ అడ్రస్ స్టోర్ చేస్తాయి. అండ్ వీ హ్యావ్ ఐపీ, ఎస్పీ, బీపీ, ఎస్ఐ, డిఐ. ఇదేంటంటే ఆఫ్సెట్ అడ్రస్. సో ఏ సిగ్మెంట్స్కి ఆఫ్సెట్ అడ్రస్ ఏ పర్టికులర్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్లో స్టోర్ అవుతాయి చూద్దాం. అంటే ఇందులో నేను ఆఫ్సెట్ అడ్రస్ స్టోర్ అవుతుందని చెప్పాను, బట్ ఏ సిగ్మెంట్కి సంబంధించిన ఆఫ్సెట్ అడ్రస్ స్టోర్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు కోడ్ సిగ్మెంట్ యొక్క ఆఫ్సెట్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్లో ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఎక్కడ ఉంటుందంటే బిఐలో ఉంటుంది. అండ్ డాటా సిగ్మెంట్ది మేజర్గా వచ్చేసి ఎస్ఐలో ఉంటుంది. అండ్ అదర్ పాసిబిలిటీ కేసెస్లో అంటే ఈ బిఎక్స్లో కూడా ఉండొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ డిఐలో కూడా ఉండొచ్చు. బట్ నేను ఫస్ట్ వచ్చేసి ప్రియారిటీగా చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రా సిగ్మెంట్ ఆఫ్సెట్ అడ్రస్ వచ్చేసి ఎస్ఐలో స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏముంది, ఇంకా లాస్ట్ సిఎస్ అయిపోయింది, డిఎస్ అయిపోయింది, ఈఎస్. నెక్స్ట్ స్టాక్ సెగ్మెంట్ ఉంది. ఈ స్టాక్ సెగ్మెంట్ ఆఫ్సెట్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఎస్పీ యాజ్ వెల్ యాజ్ బీపీ. సో ఇవన్నీ రిజిస్టర్స్ విచ్ ఆర్ ఇన్ ఎగ్జిక్యూషన్ యూనిట్. ఓన్లీ దిస్ ఐపీ ఈస్ దేర్ ఇన్ బిఐయు. సో ఇప్పటిదాకా మనం సెగ్మెంట్ రిజిస్టర్స్ యూసేజ్ చూసాము, ఐపీ పాయింటర్ రిజిస్టర్స్ అండ్ దిస్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ యొక్క ఎస్పీ, బీపీ, ఎస్ఐ, డిఐ యొక్క ఫంక్షనాలిటీస్ చూసాము. ఇప్పుడు మిగిలినవి ఏంటంటే ఇవి ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. వీటి ఫంక్షనాలిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏఎక్స్, దీన్ని ఏమంటారంటే అక్యుములేటర్ అంటారు. సో ఈ అక్యుములేటర్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే ఇట్ స్టోర్స్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో స్టోర్స్ ది రిజల్ట్ ఆఫ్ అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే యాడ్ ఏఎక్స్ కామా ఏఎక్స్ అన్నాం అనుకోండి. సో ఈ యాడ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్గా ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్, అది అడిషన్ చేసి ఫైనల్గా అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఆర్ ఇఫ్ సపోజ్ ఏఎక్స్ కామా నెక్స్ట్ ఇంకే డిఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ ఏఎక్స్ కామా డిఎక్స్ అని. సో ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ డిఎక్స్ అక్యుములేటర్లో ఉంది ప్లస్ డాటా రిజిస్టర్లో ఉంది, రెండు యాడ్ చేసి ఇందులో స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎక్స్, దీన్ని ఏమంటారంటే బేస్ రిజిస్టర్ అంటాడు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, బిఎక్స్ ఒక ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ స్టోర్స్ ది ఆఫ్సెట్ అడ్రస్ ఆఫ్ డాటా సెగ్మెంట్. ఇట్ స్టోర్స్ ఆఫ్సెట్ ఆఫ్ డాటా సెగ్మెంట్. అండ్ ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఫర్ సపోజ్ మూవ్ బిఎల్ కామా 0500H అని చెప్పామనుకోండి, అప్పుడు బిఎల్ వాల్యూ వచ్చేసి 0500H ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ సిఎక్స్ని ఏమంటారంటే కౌంటర్ రిజిస్టర్ అంటారు. కౌంటర్ రిజిస్టర్. సో ఈ కౌంటర్ రిజిస్టర్ ఎక్కడ యూజ్ అవుతుందంటే లూపింగ్ ఆపరేషన్స్లో యూజ్ అవుతుంది. లూపింగ్ అండ్ రొటేషన్ ఆపరేషన్స్. అంటే మూవ్ సిఎక్స్ కామా 005H అని లూప్ అనేది ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి మనం. సో ఈ లూప్ అనేది 5 times ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కౌంటింగ్ ఆపరేషన్స్కి మనం ఈ కౌంటర్ రిజిస్టర్ సిఎక్స్ వాడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎక్స్. ఈ డిఎక్స్నే
డాటా రిజిస్టర్స్ అంటారు. డిఎక్స్ వచ్చేసి డాటా రిజిస్టర్. ఇది మెయిన్గా మల్టిప్లికేషన్ ఆపరేషన్స్లో యూజ్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఆపరేషన్స్లో యూజ్ అవుతుంది. సో ఈ రిజిస్టర్స్కి చాలా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, బట్ నేను మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో మల్టిప్లికేషన్ని ఎంయూఎల్లో రిప్రజెంట్ చేస్తారు. ఎంయూఎల్ బిఎక్స్ అని ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఈ డిఎక్స్లో స్టోర్ చేసుకో ఇది ఏం మీరు మెన్షన్ చేసే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిఎక్స్ ఈక్వల్ టు అక్యుములేటర్లో ఏం వాల్యూ ఉందో చూసుకుంటుంది. అక్యుములేటర్లో ఏ వాల్యూ ఉందో చూసుకొని ఆటోమేటిక్గా ఈ బేస్ బిఎక్స్ తోటి మల్టిప్లై చేసి ఆ వాల్యూని డిఎక్స్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి డాటా రిజిస్టర్, అండ్ దీస్ ఆర్ ది మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఆల్ ది రిజిస్టర్స్.